నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదిల్లా. తెలుగుదేశం కూటమికే యువత జై. వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకు ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకొని 5 ఏళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కారుకు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎన్నికలలో ఓట్ల కోసం ఉచిత పందేరం చేసే హక్కు, అధికారం జగన్కు ఎక్కడిదని యువత నిలదీస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ కల్పన గురించి పట్టించుకోకుండా అధికార పగ్గాలు అందుకున్న క్షణం నుంచి మరోసారి అధికారం కోసం ఉచిత పందేరాలే శరణ్యమంటూ సాగిన జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ అధమ స్థానానికి చేరిన వైనాన్ని యువత గుర్తించారు. ఉద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వలస వెళ్లాల్సిన అవసరం మాకేంటి అంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఢోకా ఉండదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే మా మద్దతు తెలుగుదేశం కూటమికే అంటూ జై కొడుతున్నారు. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్న నమ్మకం ఉంటుందన్నది ఏపీ యువత. మరీ ముఖ్యంగా తాజాగా నమోదైన కొత్త ఓటర్లైతే 5 ఏళ్ల పాలనలో జరిగిన అవకతవకలు చాలు, ఇక అనుభవజ్ఞులైన చంద్రబాబుకే మా మద్దతు అంటున్నారు. ఇలా ఈసారి ఎన్నికలలో తొలిసారి ఓటు వేయడానికి తమ ఓటు నమోదు చేయించుకున్న వారి సంఖ్య 1,10,00,000 పైనేనన్నది ఓ అంచనా. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అనేక కంపెనీలు ఏపీకి తరలి వచ్చాయి. దానికోసం ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో ఆయన కోసం దేశ విదేశాల్లోని తెలుగు వారంతా కదిలిన వైనాన్ని చూపుతూ ఆయన విధానాలు వేలాది, లక్షలాది మందికి ఐటీలో ఉన్నతోద్యోగాలు వచ్చేలా చేశాయని చెబుతున్నారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో విశాఖ, విజయవాడ, మంగళగిరి, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఫలితంగా ఉత్తరాంధ్ర, కోస్తా నిరుద్యోగ యువకులకు బయట రాష్ట్రాలకు వెళ్లే పని లేకుండా పోయిందని చెబుతున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ విధానాల కారణంగా చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పక్క రాష్ట్రాలకు తరలిపోయిన సంగతిని యువత ప్రముఖంగా ప్రస్తావిస్తూ తమ మద్దతు బాబుకే, తెలుగుదేశం కూటమికే అని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.